హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి డీజెస్. ఎస్ మరి టెట్ పేపర్ 2లో భాగంగా సిలబస్లో మనకి సిడిపిలో ఒక వర్డ్ అయితే కనపడుతుందండి. ఐసిటీలో నెటిక్విట్ అనేటువంటి వర్డ్ అవుట్ అయితే కనపడుతుంది. ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే, నెటిక్విట్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది ఎటిక్విట్ అనేటువంటి వర్డ్ నుండి డిరైవ్ అయిందండి. ఎటిక్విట్ అంటే మర్యాద. నెటిక్విట్ అంటే నెట్లో మర్యాదగా ఉండడం. నెట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్లో మర్యాదగా ఉండడం. సో కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెటిక్విట్ అనేది ఏంటంటే ఇంటర్నెట్లో మర్యాదగా ప్రవర్తించడం. మనం ఎలా ప్రవర్తించాలి అనేది తెలిపేదే నెటిక్విట్ అనమాట. సో మరి ఎలా ప్రవర్తించాలి అంటే అంటే చట్టబద్ధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సో సంఘ వ్యతిరేకం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, లేదంటే ఇతరుల సమాచారాన్ని దొంగలించడం కావచ్చు, ఇతరుల ఏకాంతాన్ని భంగం చేయడం కావచ్చు, అసభ్య పదజాలం యూజ్ చేయడం కావచ్చు, సో మార్ఫింగ్ కావచ్చు, హ్యాకింగ్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఏవైతే చెడ్డ పనులు ఉంటాయో అవి చేయకూడదు. సో అక్కడ ఏవైతే ఉంటాయో సో వేరే వాళ్ళని ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు. సో వేరే వాళ్ళ సమాచారాన్ని దొంగలించడానికి ప్రయత్నించొద్దు. సో అంటే మనం జస్ట్ బయట ఎంత నైతికంగా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తుంటామో ఇంటర్నెట్లో కూడా అదే విధంగా ప్రవర్తించాలి అనేటువంటి భావాన్ని తెలిపేదే నెటిక్విట్. మీరైతే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. సో మ్యాక్సిమం వర్డ్ గురించి క్వశ్చన్ అడిగితే మాత్రం దాని యొక్క మీనింగ్ని బేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏమి చేయాలి ఏం చేయకూడదని క్లియర్గా తెలుపుతుంది. ఓకేనా? గ్రేట్ డే, బాయ్.